వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో నవంబర్ మంత్ కి సంబంధించిన యోజన ఫస్ట్ ఆర్టికల్ ని మనం ఈ క్లాస్ లో చూద్దాం. సో అదే విధంగా నవంబర్ మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా యాప్ లో అందుబాటులో ఉంది. సో ఆసక్తి ఉండే అభ్యర్థులందరూ కూడా ఇప్పుడే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఆ కంటెంట్ ని చదువుకోవచ్చు. సో రైట్, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో మనకు నవంబర్ మంత్ యోజన కోవిడ్ అనంతర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం మెయిన్ గా ఈ అంశాన్ని ఫోకస్ చేసింది. సో కోవిడ్ అనంతర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం ఈ అంశంపై ఫోకస్ ఉంది. అలా అని ఇదే అంశం కాకుండా మనకు రకరకాలుగానే లైక్ వాటర్ షెడ్ పథకానికి సంబంధించింది, అదేవిధంగా వ్యాపారం పరిశ్రమలు మారుతున్న వైనము అండ్ వలస కార్మికుల ఇబ్బందులు, ప్రభుత్వం వాళ్లకు చేసిన సాయము అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్, మనకు ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈ సెక్టార్ పాత్ర, ఈ విధంగా మనకు ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ మనకు మెయిన్స్ ఓరియంటెడ్ అన్ని రకాలుగా అంటే ఆబ్జెక్టివ్ లో మెయిన్ గా మనకు డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వివిధ పథకాలు కోవిడ్ సమయంలో భారతదేశంలో ప్రారంభించిన వివిధ పథకాలకు సంబంధించిన డేటా ఇందులో మనకు అందుబాటులో ఉంది. అండ్ అదే విధంగా సూక్ష్మ చిన్న మధ్య సంస్థలకు సంబంధించిన డేటా కూడా అందుబాటులో ఉంది. ఇవి మాత్రమే కాకుండా మనం ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ లోనే విశ్లేషణాత్మకంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చేసేలా ఎన్నో టాపిక్స్ మనకి ఇందులో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ మొట్టమొదటి టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కోవిడ్ అనంతర అనిశ్చితి ఎదుర్కొనేందుకు భారత్ సమాయత్తత. ఇది ఆర్టికల్ రాసింది సంజీవ్ సన్యాల్. ఆయన ఒక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆయనే మనకి డేటా విశ్లేషణాత్మకంగా అందించారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం మనం. సో ప్రస్తుతం భారతదేశం మొత్తం ప్రపంచమే ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. సో ఇది మనకు 1930లో ఆర్థిక మాంద్యం వచ్చింది. అండ్ అదే విధంగా రెండో ప్రపంచ యుద్ధం అనంతరం కూడా ఒక విపత్కరమైన ఆర్థిక పరిస్థితి వచ్చింది. ఈ రెండు ఆర్థిక పరిస్థితుల కంటే చాలా తీవ్రమైన ఇబ్బంది ఇప్పుడు నెలకొంది అని చెప్పారు. సో మనకు ఆర్థిక మాంద్యం అప్పుడు వచ్చినా కూడా చాలా దేశాలకు ప్రభావం పడలేదు. ఎందుకంటే చాలా దేశాలు అప్పుడు వ్యవసాయ ఆధారిత దేశాలుగా ఉన్నాయి చాలా దేశాలు. అండ్ అదే విధంగా మనకు రెండో ప్రపంచ యుద్ధంలో చాలా తక్కువ దేశాలు పాల్గొన్నాయి. ఇంపాక్ట్ అయితే అందరిపైన ఉంది. కానీ ఇప్పుడున్న విపత్కర పరిస్థితి అయితే అప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దాదాపుగా ప్రపంచంలో ప్రతి మూల ఈ ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఉంది. బయటకు వెళ్లే పరిస్థితి బాగా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రపంచం అంతా ఇంటిగ్రేట్ అయ్యింది. ఆర్థిక వ్యవస్థ అంతా ఇంటిగ్రేట్ అయ్యింది. ఏ దేశం స్వతంత్రంగా లేదు. మరొక దేశంపై ఏదో ఒక వస్తువు పైన లేదా ఏదో ఒక సేవ పైన ఆధారపడి ఉంది. సో గ్లోబల్ మార్కెట్ అంటున్నాం. అందుకే మనం మొత్తం ప్రపంచ మార్కెట్ అంతా ఒకదాంతో ఒకటి అనుసంధానం అయ్యింది. ఇప్పుడు ఆ అనుసంధానం అడ్డు రావడంతో కోవిడ్ అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాం. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇంటిగ్రేషన్ లేదు. మార్కెట్ అనేది ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఏ గ్రామానికి ఆ గ్రామం స్వతంత్రంగానే ఉండింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పి పేర్కొన్నారు. సో అండ్ ముఖ్యంగా ఆరోగ్య రంగం లేదా వైద్య రంగం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రంగం లేదా వైద్య రంగం, ఆర్థిక వ్యవస్థ, ఈ రెండు అంశాలకు సంబంధించి భారత విధాన నిర్ణేతలు ఒక పెద్ద ఛాలెంజ్ ను ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఇందులో పేర్కొన్నారు. ఆ ఛాలెంజెస్ ఏంటో కూడా చూద్దాం. సో మనకు మార్చ్ 2020 దాదాపుగా లాక్డౌన్ స్టార్ట్ అయింది. 23rd 24th లాస్ట్ వీక్ లో స్టార్ట్ అయింది. అయితే అప్పటికే ఈ COVID-19 సంబంధించిన సమాచారం మనకు పెద్దగా తెలిసింది లేదు. సో అవి ఇంట్లోనే ఉండాలి, శానిటైజర్స్ కానీ మాస్కులు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఎవరికి తెలియదు. అప్పుడు ప్రపంచం మొత్తం ఎవరికి కూడా తెలియదు. సో ఇలాంటి విపత్కర పరిస్థితులలో లాక్డౌన్ కు కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. మనకు తెలుసు లాక్డౌన్ కు వెళ్ళింది ఎందుకు? ప్రజల ప్రాణాలను రక్షించడానికి అండ్ ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్డౌన్ దిశగా వెళ్ళింది. అది ప్రజల ప్రాణాలు కాపాడేది విధానం. మరి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏం చేసింది అంటే ప్రభుత్వం బార్బెల్ వ్యూహాన్ని ఎంచుకుంది. ఈ బార్బెల్ వ్యూహాన్ని తెలుగులో మనం సమతుల వ్యూహంగా చెప్తాం. బార్బెల్ వ్యూహం ఈజ్ ఈక్వల్ టు సమతుల వ్యూహం తెలుగులో. సో ఇదేంటో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు.
ఈ కోవిడ్ అనేది ఆరోగ్య రంగము లేదా వైద్య రంగము, ఆర్థిక వ్యవస్థ ఈ రెండింటికి కూడా సవాళ్లను విసిరింది. సో అయితే భారతదేశాన్ని మనం కంటెక్చువల్ గా తీసుకుంటే, భారతదేశ పరిస్థితి గాన తీసుకుంటే లేదా ప్రపంచం పరిస్థితి తీసుకున్నా కూడా ఈ రెండింటికి సంబంధించి పరిష్కారం కనుక్కోవాలి. పరిష్కారం కనుక్కోవాలంటే కొన్ని ప్రధానమైన అవరోధాలు ఉన్నాయి. ఏంట అవరోధాలు అంటే తీవ్రమైన అనిశ్చిత వాతావరణం. సో ఎప్పుడు ఈ వైరస్ సమస్య పోతుంది, ఎప్పుడు ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలి, ఇవన్నీ కూడా ఏమీ తెలియవు. అది అనిశ్చిత వాతావరణం అనేది నెలకొని ఉంది. అట్ ద సేమ్ టైం సమాచార లోపం అనేది ఉంది. ఇది ఇంకా ఎలా విస్తరిస్తుంది, అసలు గాల్లో నిలబడుతుందా లేదా, కొంతమంది ఇది గాల్లో నిలబడుతుందని చెప్పడం, కొంతమంది అసలు నిలబడదని చెప్పడము, ఇవన్నీ కూడా మనకున్నాయి. సో ఈ సమాచార లోపం అనేది పెద్ద అవరోధంగా మారిందని చెప్పుకోవచ్చు. సమాచార లోపం. ఓకే, సమాచార లోపం చాలా పెద్ద అవరోధం. సో మనకు తెలిసినవి ఏమున్నాయి, చైనాలో పుట్టింది, వ్యూహాన్లో పుట్టింది, ప్రపంచమంతా విస్తరించింది, ముఖ్యంగా ఇటలీ దేశాన్ని ఇంపాక్ట్ చేసింది, ఇవన్నీ కూడా మనకు ఎస్ఏలో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ పీడిఎఫ్, ఈ యోజనకు సంబంధించిన పీడిఎఫ్ కూడా మేము మీకు అందిస్తున్నాం. మీకు యోజన చదివితే క్రిటికల్ గా ఉంటుంది, పెద్దగా అర్థం కాదు, చాలా సింప్లిఫై చేసి పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. యాప్ లోనే అందుబాటులో ఉంటుంది ఇది కూడా. సో ఈ సమాచార లోపం ఏంటంటే, మనకు వ్యూహాన్లో పుట్టి ప్రపంచమంతా విస్తరించింది, ఇటలీలో మరి ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, అండ్ వేగంగా ఇతర దేశాలకు వ్యాపించడం స్టార్ట్ అయింది. ఓకే, చాలా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోయింది ఇది. సో ఇంత సమాచారం తప్ప పెద్దగా తెలియదు. పైగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర కూడా దీనికి సంబంధించి పెద్ద సమాచారం కూడా లేదనమాట. అందుకే చూడండి, WHO మనకు రకరకాల స్టేట్మెంట్లను రకరకాల టైంలో ఇచ్చింది. మాస్కులతో ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పింది, మాస్కులతో పెద్దగా ఒరిగేది ఏంటిది అని చెప్పింది. తర్వాత మాస్కులు ప్రయోజనం అని చెప్పింది. శానిటైజేషన్ వల్ల పెద్ద ప్రయోజనం లేదని, తర్వాత శానిటైజేషన్ మంచి చర్య, ఎప్పటికప్పుడు మనం ఏ వస్తువును ఇతర వస్తువును ముట్టుకున్నా, ఇతరకు షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ బెటర్, శానిటైజ్ చేసుకోవడం చాలా మంచిది, ఇట్లాంటివి చెప్పింది. మనకి ఇంకా ఈవెన్ 20-25 డేస్ బ్యాక్ వరకు కూడా అసలు 2 సంవత్సరాల వరకు వ్యాక్సిన్ అనేది రాకపోవచ్చు అని చెప్పింది. కానీ ఆల్రెడీ మనకు పిచ్చులు ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, చాలా వరకు వ్యాక్సిన్లు 3 దశలు, దాదాపు 10 వ్యాక్సిన్లు 3 దశ దాటుకొని, దాదాపుగా కొన్ని వ్యాక్సిన్లు 3 దశ దాటేశాయి, కొన్ని దాదాపుగా త్వరలో ఫలితాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి గందరగోళమైన పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థే ఎదుర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకే స్పష్టత లేదు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసింది, తరచూ అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చింది. అంటే ఇదంతా ఏముంది, మనకు సమాచార లోపం ఉంది. మరి నిపుణులు ఏమన్నారు, నిపుణులు కూడా రకరకాలుగా చెప్పారు. కొంతమంది ఏం చెప్పారు, సామూహిక నిరోధకత పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదని చెప్పింది. సామూహిక నిరోధకత అంటే ఏంటి, దీన్ని మనం ఇంగ్లీష్ లో హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం, మీరు వినుంటారు. ఓకే, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం సమాజంలో ఎక్కువ మందికి ఈ వైరస్ వచ్చినప్పుడు అందరిలో ఈ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. డెవలప్ అవ్వడమే దీన్ని మనం హెర్డ్ ఇమ్యూనిటీ అని చెప్తాం అన్నమాట. ఈ విధంగా సామూహిక నిరోధకత పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. కొంతమంది ఏమన్నారు, ఈ సామూహిక నిరోధకత 60-70% మందికి వచ్చినాకనే డెవలప్ అవుతుంది, అండ్ ఈ లోపు ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో తెలియదు. ఇవన్నీ కూడా మనకు ప్రాబబిలిటీసే చెప్పారు కానీ స్పష్టత ఎవరికి లేదు. ఇది మనకైనా భారతదేశానికైనా ఈ పరిస్థితి అంటే కాదు, ప్రపంచమంతా ఈ పరిస్థితి అనేది మనకు వచ్చింది. అప్పుడు ఏం చేశారు, ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధానాన్ని అవలంబించింది. సో మనకు ఈ వ్యాసకర్త ఇక్కడ ఏం ప్రస్తావించారంటే, భారతదేశం ఎంచుకున్న వ్యూహము, ఆ వ్యూహం ఎంచుకోవడానికి కారణాన్ని మనకు స్పష్టంగా ఇందులో ప్రస్తావించారనమాట. మరి భారత్ కు సంబంధించి ఏం చేశారు, ఓకే, భారతదేశంలో ఏం చేశారంటే, మరి భారతదేశంలో ఇలాంటి విపత్కరమైన పరిస్థితి ఉన్నప్పుడు భారత విధానకర్తలు అంటే పాలసీ మేకర్స్, భారత విధానకర్తలు ఏం చేశారంటే మనకు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఈ నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళు దృష్టిలో పెట్టుకున్న అంశాలు ఏంటంటే, 135 కోట్ల జనాభా ఉంది, రైట్, 135 crore పీపుల్ ఉన్నారు. మాటికి వ్యూహం మార్చుకోవడం కుదరదు మన దేశంలో, రైట్. సో నిరక్షరాస్యత ఎక్కువ ఉంది, ఇబ్బందికర జనాభా ఎక్కువ, సొసైటీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి భారతదేశంలో ఉన్న పండగలు వేడుకలు ఎక్కడెక్కడో మనకు కనిపించవు. కాబట్టి మాటికి వ్యూహం మార్చుకుంటే కుదరదు.
ఒక నిర్ణయం తీసుకుంటే ఫర్మ్ గా అమలు చేయాల్సిందే. లైక్ కొన్ని దేశాలు లాక్డౌన్ ఎత్తేసాయి, మళ్ళీ విధించాయి, హోటల్స్ అనుమతించాయి, మళ్ళీ హోటల్స్ ని మూసేసాయి, స్కూల్స్ అనుమతించారు, స్కూల్స్ మూసేశారు. ఈ విధంగా పదే పదే వ్యూహాన్ని మార్చుకుంటూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఏంటి, అవి చాలా చిన్న పాపులేషన్ అండ్ పెద్దగా సోషల్ ఇన్హిబిషన్స్ లేని కంట్రీస్ లో ఉన్నాయి. కానీ భారతదేశం పరిస్థితి ఏంటి, 135 కోట్ల జనాభా, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. మాటి మాటికి ఈ విధంగా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్ళడము భారతదేశానికి కుదరదు. కాబట్టి ఖచ్చితమైన, సూటిగా, స్పష్టంగా ఉండే నిర్ణయం తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఏదో తాత్కాలికంగా మనం గట్టెక్కుదాం అనుకుంటే కుదరదు. స్వల్పకాలిక నిర్ణయాలు మనకెందుకు ఉపయోగపడవు, దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యము. సో ఇది దృష్టిలో పెట్టుకున్నారు. రైట్, మనకు అడగవచ్చు భారతదేశం, ఇది ఎస్ఏ టైప్ లో ఇట్లాంటివి ప్రస్తావించడం బెటర్ అన్నమాట. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లాగో ఉంది మనకు త్వరలో, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి. సో ఈ విధంగా ఏం చెప్తున్నారంటే 135 కోట్ల జనాభా మాటి మాటికి వ్యూహం మార్చుకోవడం స్వల్పకాల నిర్ణయం కాకుండా దీర్ఘకాల ప్రయోజనం. సో ఈ నేపథ్యంలోనే భారత్ ఏం చేసిందంటే బార్బెల్ స్ట్రాటజీ, బార్బెల్ వ్యూహాన్ని ఎంచుకుంది. బార్బెల్ వ్యూహాన్ని ఎంచుకుంది. మరి పదే పదే బార్బెల్ వ్యూహం అని చెప్తాను. అసలు బార్బెల్ వ్యూహం అంటే ఏంటి అంటే, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, సో మన కోవిడ్ సంబంధించి ఎంత సమాచారం ఉంటే అంత సమాచారం, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందుబాటులో ఉన్న వనరులను కాపాడుకుంటూ, అవి మానవ వనరులు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, పర్యావరణ వనరులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అందుబాటులో ఎంత సమాచారం ఉందో అంత సమాచారాన్ని తీసుకోవడము, ఉన్న వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి దారుణ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవచ్చు, దాన్ని పునర్నిర్మించాలి, లేదా ఆరోగ్యపరంగా మనకు చాలా తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు, దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బిల్డప్ చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా మనం చేయాలి. సో ఇలా చేస్తున్నప్పుడు మనము ఈ క్రమంలో కొత్త సమాచారాన్ని అందుకోవాలి. అంటే కోవిడ్ గురించి మనకు ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ అవుతుంది. ఇది ఫుడ్ ఐటమ్స్ ద్వారా వ్యాపిస్తుందా, వ్యాపించదా, నీటి ద్వారా వ్యాపిస్తుందా, వ్యాపించదా, గాలి ద్వారా వ్యాపిస్తుందా, వ్యాపించదా, ఈ సమాచారాన్ని అందుకుంటూ ఆల్రెడీ ఉన్న సమాచారాన్ని అందుకొని వ్యూహం రచించాలి. కొత్తగా వస్తున్న సమాచారాన్ని కూడా అందుకొని అందుకు అనుగుణంగా వ్యూహ రచన చేయాలి. క్రమ పద్ధతిలో భారత్ ఇవన్నీ కూడా చేసి చూపించింది. సో అది ఎట్లా చేసిందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో రైట్. సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఏం చెప్పాం, అందుబాటులో ఉన్న సమాచారం అని చెప్పాం. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, రైట్, అందుబాటులో ఉన్న, ఫస్ట్ అదే చెప్పారు కదా, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మనం మొదలు ప్రాధాన్యం ఇచ్చి అందుకు తగ్గ వ్యూహాన్ని రచించాలన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం. సో మార్చి నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ఏంటనంటే, ఇది ఎట్లా వ్యాపిస్తుంది, ఇదేం తెలియదు, దీనికి మందు లేదు అండ్ వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఏం చేశారు, లాక్డౌన్ ఉత్తమం అని చెప్పి నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ కి వెళ్ళిపోయారు. సో లాక్డౌన్ తో ఏంటి ప్రయోజనం అంటే, నెంబర్ 1, వైరస్ వ్యాప్తిని తొలి దశలోనే అరికట్టవచ్చు. సో అరికట్టామా లేదా అప్పటికి తెలియదు ఇంకా మనకు, అంటే సక్సెస్ అవుతుంది అనుకున్నారు. సో దాదాపుగా చాలా మేరకు మనకు లాక్డౌన్ మార్చి 24 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయితే దాదాపు మే 18 వరకు తీవ్ర స్థాయిలోనే లాక్డౌన్ మనకు కొనసాగింది. ఏమనుకున్నారు, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. లాక్డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి ఏదైతే ఉంటుందో వైరస్ వ్యాప్తిని మనం పూర్తిగా అడ్డుకోవచ్చు, అదొకటి. 2, మనం వనరులను కాపాడుకోవచ్చు. వనరులను, మానవ వనరులు ఏవైతే ఉన్నాయో మరి కోవిడ్ బారిన పడకుండా వనరులను కాపాడుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం, నిజానికి ఇక్కడ భారతదేశానికి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఏంటి అనంటే, ఏప్రిల్ మంత్ లో నేను చెప్తున్నాను, ఏప్రిల్ మంత్ లో క్వారంటైన్ మనం చేయడానికి, ఎవరైనా క్వారంటైన్ చేయాలి అంటే భారతదేశంలో సరైన పరిస్థితులు లేవప్పటికీ. అండ్ పరీక్షల సామర్థ్యం కూడా చాలా తక్కువ ఉంది. అంటే అన్ని పూణేలో మాత్రమే మనం టెస్టులు చేయాలి, ఇంకెక్కడ చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాం అనమాట. పూణేలో మాత్రమే మనకు టెస్ట్ అందుబాటులో ఉంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వేల సంఖ్యలో, ఇప్పుడు దాదాపు 2000కు పైగా టెస్టులు చేసే కేంద్రాలే మనకు వచ్చాయి. సో క్వారంటైన్ వస్తువులు పెంచుకోవాలి, పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి, PPE కిట్లను పెంచుకోవాలి. ఇవన్నీ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ లో ముగించేశారనమాట. సో లాక్డౌన్ పెట్టిన కాలంలో ఈ ఏమేమి లక్ష్యాలు, వనరులను కాపాడుకోవాలనే ఒక లక్ష్యము, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలన్న మరో లక్ష్యము, ఎట్ ద సేమ్ టైం మనకు ఈ కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను
పెంచుకుంటూ వెళ్ళారు. రైట్. మరి ఇవి ఒక్కసారి అన్ని బిల్డప్ అయిపోయినాయి. అన్ని మనం అనుకున్నవి సాధించిన తర్వాత మరి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు అలాగే ఉంటే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మనకు. అందుకని ఏం చేశారు, భవిష్యత్తు దృష్ట్యా మెల్లిమెల్లిగా లాక్డౌన్ నిర్ణయాన్ని స్థానిక ప్రభుత్వాలకు వదిలేశారు. ప్రారంభంలో ఏం చేశారు, లోకల్ గవర్నమెంట్స్ ఓకే మీరు మీ పరిస్థితి చూసుకోండి, తీవ్రంగా ఉన్న దగ్గర మీరు లాక్డౌన్ కొనసాగించవచ్చు, అంతగా తీవ్రత లేని ప్రాంతాల్లో కొంచెం రిలాక్సేషన్స్ కు వెళ్ళండి, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కొంచెంగా మనము సరళీకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్థానిక ప్రభుత్వాలకి నిర్ణయాన్ని వదిలేశారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఏం జరిగింది, ఈ టైంలోనే కోవిడ్ కు సంబంధించిన మరికొంత అదనపు సమాచారం అనేది వచ్చింది. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను, బార్బెల్ వ్యూహం అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని వ్యూహం రూపొందించుకోవడం, అంది వస్తున్న సమాచారం కొత్తగా మనకు ఏదైతే సమాచారం అందుబాటులో వచ్చిందో ఆ సమాచారానికి అనుగుణంగా అవసరమైన మార్పు చేర్పులు చేసుకోవడం. సో ఇలా చేశారు. సో ఇప్పుడు ఏం చేశారు, కోవిడ్ అనేది మనకు ఆల్రెడీ ఎవరైతే కోవిడ్ వైరస్ ను కలిగి ఉన్నారో ఆ వ్యక్తి నుంచే అతని తాకడం ద్వారా మనకు సంక్రమిస్తున్న స్పష్టత వచ్చింది. సో గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ అక్కడక్కడ కొంత సైంటిస్ట్ చెప్పినా కూడా ఎక్కడ ప్రాక్టికల్ గా ప్రూవ్ కాలేదు మనకు. ఇలా వచ్చినందువల్ల మరి సోషల్ డిస్టెన్స్ లేదా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కంపల్సరీగా మాస్క్ అనేది ఉండాలి. అండ్ మనం ఏ ఆర్గనైజేషన్ లోకి ఎంట్రీ అయినా అక్కడ టెంపరేచర్ ని చెక్ చేయడము, పల్స్ రేట్ ని చెక్ చేయడము, అండ్ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ విస్తృతంగా శానిటైజేషన్ చేసుకోవడము, శానిటైజేషన్ వాడడము, ఇవన్నీ వ్యూహాలను ఎంచుకొని మార్పు చేర్పులు చేసుకొని మెల్లిమెల్లిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. సో క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, మొదట్లో లాక్డౌన్ కేసులు చాలా తక్కువగా ఉన్నప్పుడు లాక్డౌన్ విధించి కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే అన్లాక్ దిశగా భారత్ వెళ్ళడానికి కారణం ఏంటి అనంటే, మనకు కోవిడ్ కు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వచ్చింది, అది ఎట్లా వ్యాప్తి చెందుతుంది అన్న అంశాన్ని తెలుసుకోగలిగారు, మరింత సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది వచ్చింది. కాబట్టి మనము ఆర్థిక వ్యవస్థలో పాల్గొంటూనే పార్టిసిపేట్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం కోవిడ్ రాకుండా మనము తీర్చిదిద్దుకోవాలి. ఏ విధంగా, లైక్ ఓకే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అండ్ ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుకుంటూ ఉండడం. సో అందుకే అన్లాక్ దిశగానే వెళ్ళారు. మీరు గమనిస్తే భారతదేశం మళ్ళీ లాక్డౌన్ విధించలేదు. సో ప్రపంచంలో చాలా దేశాలు ఇంక్లూడింగ్ చైనా వాళ్ళు లాక్డౌన్ విధించి లాక్డౌన్ తీసేసి మళ్ళీ లాక్డౌన్ విధించారు. కానీ భారతదేశం అట్లా చేయలేదు, చాలా మెల్లిమెల్లిగా స్ట్రాటజికల్ గా వచ్చింది. ఇదే మనకు బార్బెల్ వ్యూహం లేదా సమతుల వ్యూహం. రైట్. సో మరి ఇంకా ఏం చేసింది భారతదేశం, ఇప్పుడు ఓకే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం. అన్లాక్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడము. సో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి అంటే సో భారతదేశ సోషల్ స్ట్రక్చర్ ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆర్థిక వ్యవస్థలో సమతుల వ్యూహం అందించడానికి భారత సమాజంలో మనకు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అదేవిధంగా మధ్య తరహా చిన్న వ్యాపారులు కూడా ఉన్నారు. సో మనకు తెలిసిందే ఓకే, ఈ బడుగు బలహీన వర్గాలు అంటే చాలా పేదలు అన్నమాట. ఓకే వీళ్ళంతా పేదలు. అదే విధంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో బడుగు బలహీన వర్గాలు, మధ్య తరహా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువ. లాక్డౌన్ టైంలో వీళ్ళకి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి. ఓకే ఫుడ్ అనేది కావాలి. నెక్స్ట్ ఫుడ్ కావాలి అని అంటే ఆ సంక్షోభ సమయంలో కూడా వాళ్ళు తినాలి అని అంటే నగదు కావాలి. సో జన్ధన్ ఖాతాలకు నగదు బదిలీ అంశము. ఓకే అండ్ అదేవిధంగా మరి చిన్న వ్యాపారులు, ఆర్థిక వ్యవస్థను మనం పునర్నిర్మించాలంటే వ్యాపారాలు కొనసాగాలి. మరి చిన్న వ్యాపారులకు ఆ లాక్డౌన్ మూలంగా వాళ్ళకు పెట్టుబడి లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చే రుణాలకు ప్రభుత్వం హామీగా ఉండడం, రుణాలు ఓకే ఎక్కడ వాళ్ళకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం, ఆ రుణాలకు ప్రభుత్వమే హామీ ఉండడం. అండ్ అదే విధంగా మరి అప్పటికే లోన్స్ తీసుకున్న వాళ్ళు వ్యాపారాలు కొనసాగనందున తిరిగి చెల్లించలేరు కాబట్టి బాకీల వసూళ్లపైన మారటోరియం విధించడం. ఇట్లా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా మొట్టమొదటిది ఈ అంశాలపైనే దృష్టి సారించారు. అందుకే ముందు మనకు ప్యాకేజ్ అనేది ఎక్కడ కూడా రాలేదు. ఓకే ఎలాంటి ప్యాకేజ్, చాలా దేశాలు ప్యాకేజీ ప్రకటించాయి కానీ భారతదేశం స్టార్టింగ్ లో ఎక్కడ ప్యాకేజీ ప్రకటించలేదు. ముందుగా అసలు సమస్యను ఇట్లా అర్థం చేసుకున్నాను అనమాట. ముందుగా వాళ్ళకి ఫుడ్ కావాలి, ప్యాకేజ్ కాదు. ఆ తర్వాత ఓకే మెల్లిమెల్లిగా ఆ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. దెన్ వ్యాపారం చేసే వాళ్లకు
ఫస్ట్ ఐదర్ రుణాలన్నా ఇవ్వాలి, లేదా ఆల్రెడీ తీసుకున్న రుణాల కట్టకూడదంటూ కొంతకాలం వాళ్ళకు టైం ఇవ్వాలి. ఈ అంశాలపైన దృష్టి సారించారు. రైట్. సో ఇక్కడ మీరు ఇవేమి పట్టించుకోకండి, ఇప్పుడు రాబోయే అంశాలను పట్టించుకోండి. ఓకే, ఇది మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇట్లా డిజైన్ చేశాము. సో గృహ రంగం ఉంది. ఈ గృహ రంగంలో ఉండే వాళ్ళు ప్రజలు ఎవరైనా సరే గృహ రంగంలో ఉండాల్సిందే. మనకు ఎవరు? పేదలు. ఓకే, పేదల్నే మనం ఇక్కడ చూడాలి. ఈ పేదలు సాధారణంగా వాళ్ళ జీవన విధానం ఏంటి? వాళ్ళు కష్టపడి పనిచేసి వస్తు సేవలు సృష్టిస్తారు. ఎక్కడ పనిచేస్తారు? ఐదర్ వ్యవసాయ రంగంలో అయినా పనిచేస్తారు, పారిశ్రామిక రంగంలో అయినా పనిచేస్తారు, సేవా రంగంలో అయినా. ఇక్కడ ఏ వ్యవస్థలో అయినా పనిచేసి ఎక్కడో ఒక చోట, ఆర్థిక వ్యవస్థ అంటే ఈ 3 రంగాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పనిచేసి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి కొనుక్కుంటారు. వాళ్ళకి కావాల్సిన వ్యవసాయ వస్తువులు, వాళ్ళకి కావాల్సిన పారిశ్రామిక వస్తువులు, వాళ్ళకి కావాల్సిన సేవలు కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవ్వరూ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. లాక్డౌన్ మూలంగా ఎవ్వరు కూడా ఇక్కడ పనికి రావడం లేదు. పని ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఒకవేళ ఎవరైనా మేము మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము అనంటే అందిపుచ్చుకునే పరిస్థితిలో కూడా లేరు లాక్డౌన్ మూలంగా. మరి అలాంటప్పుడు వీళ్లకు అన్నం ఎలా వస్తుంది? ఫుడ్ ఎలా వస్తుంది? కాబట్టి ఆహార ధాన్యాలను అందించారు. రైట్. సో దానికి ప్రారంభంలో వీళ్లకు మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు ఉద్యోగాలు చేయండి అని లేదు. ముందు ఫుడ్ కావాలి. అసలు పని చేయడానికి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ఆహార ధాన్యాలను అందించడం అన్న ఒక వ్యూహాన్ని ఎంచుకున్నారు. సమతుల వ్యూహంలో భాగం ఇదే అన్నమాట. ఇది ఓకే, దాని ఇంపార్టెన్స్ మనకు ఇదే. రైట్. సో ఇట్లా మనకు మెల్లిమెల్లిగా ఆర్థిక వ్యవస్థకు పునరుద్ధరింపజేసేందుకు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ స్టేజ్ ఏం చేశారు? మరి ఓకే, ఫుడ్ అంతా ఓకే అందించారు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ వస్తు సేవలకు డిమాండ్ని పెంచాలి. ఓకే, వస్తు సేవలకు డిమాండ్ని పెంచాలి అంటే ఈ వస్తు సేవలు ఎవరు కొంటారు? ఈ గృహ రంగంలోని వాళ్ళే కొనాలి. సో గృహ రంగంలోని వాళ్ళు కొనాలంటే వాళ్లకు డబ్బులు ఉండాలి. సో డిమాండ్ పెంచడం కాకుండా మరి ఓకే స్టార్టింగ్ లో ఏం చేశారు? ఈ వస్తు సేవలకి డిమాండ్ అనేది పెంచడం కాకుండా ఈ కోవిడ్ అనే ఒక దారుణ పరిస్థితి నుంచి మెల్లిమెల్లిగా భద్రతగా వాళ్ళను బయటికి తెస్తూ ఆ తర్వాత వీళ్ళ పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తిని పెంచాలి. అందుకనే నిదానంగా ఉద్దీపన ప్యాకేజీ చాలా లేట్ గా మన దగ్గర ప్రకటించారు. సో నెక్స్ట్ టాపిక్స్కి వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి నెల ఇంతే సమగ్రంగా మీకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజుతో పాటు యోజనను కూడా వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే అందిస్తూ ఉంది. సో ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా సరే దానికి పూర్తిగా సరిపోయేలా కరెంట్ ఈవెంట్ నుంచి దానికి సంబంధించిన రిలవెంట్ జనరల్ స్టడీస్, జీకేలను సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో 99 రూపీస్ పే చేసి ఇప్పుడే మీరు కోర్సులో జాయిన్ కావచ్చు. నవంబర్ కరెంట్ అఫైర్స్ అప్ టు 28 వరకు అప్లోడ్ చేశాము. రైట్. సో నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ ఓకే కీలకాంశం ఏంటంటే నిదానంగా ఉద్దీపన అనేది ప్రకటించారు. ఓకే, ఉద్దీపన అనేది మనకు ప్రకటించారు. సో ఈ ఉద్దీపనలో ఏం చేశారంటే ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో దెబ్బతినిందో దాన్ని మెల్లిమెల్లిగా రైట్ వీళ్లకు చేతికి డబ్బు అందేలా, అదే విధంగా పని కల్పించేలా మనకు ప్యాకేజెస్ అనేవి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇట్లాంటి ప్యాకేజెస్ ని మెల్లిమెల్లిగా ప్రకటిస్తూ వచ్చారు. ఇలా ప్రకటించడం వల్ల మనకు ఏం జరిగింది? అక్టోబర్ లో మార్పు అనేది కనిపించింది. అక్టోబర్ నాటికి ఆర్థిక వ్యవస్థ మనకు దాదాపుగా అన్లాక్ అయింది. ఓకే, అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో కాదు, దాదాపుగా అన్లాక్ అయింది. ఇప్పటికి కూడా పూర్తి స్థితిలో కాలేదు. అండ్ డిమాండ్ సృష్టించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. సో మనకు చెప్పాను కదా గృహ రంగం అనేది ఉంది. ఈ గృహ రంగం అనేది దీని కొనుగోలు కెపాసిటీ పెంచాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, ఫార్మ్స్ అంటాం మనం. ఓకే, వ్యవస్థాపనలే నేను విడదీశాను అనమాట. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అని విడదీశాను. అంటే ఇక్కడ మనకు ఏ బుక్ లో అయినా వ్యవస్థాపనలు అని ఉంటుంది. సో ఈ విధంగా గృహ రంగం, వ్యవస్థాపనలు ఈ రెండింటి ఇక్కడ డిమాండ్ పెంచాలి. వీటికి డిమాండ్ పెంచాలంటే వీళ్ళకి డబ్బులు కావాలి. సో అలా జరగాలంటే ముందుగా అసలు మౌలిక సదుపాయాల్ని, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము డెవలప్ చేయాలని అని మనకు ప్రధాని ఆర్థిక మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. అందులో మరి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయాలి అంటే డబ్బులు కావాలి. సో దేశీయంగా విదేశాల నుంచి మూలధనాన్ని సేకరించడం స్టార్ట్ చేశారు, క్యాపిటల్. సో అందుకే మెల్లిమెల్లిగా మనకు రిలాక్సేషన్స్ ఇస్తూ, ఎఫ్డిఐలను ఇన్వైట్ చేస్తూ రకరకాల మార్గాల్లో స్వదేశీ విదేశీయాల్లో క్యాపిటల్ ని గెయిన్ చేశారు. లైక్ మూలధనాన్ని
సేకరించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆస్తులను డబ్బులుగా మలుచుకోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కొంత భూమి ఉంది, లేసే 10 ఎకరాలు ఉంది, అర్జెంట్ గా డబ్బులు అవసరమైనవి. అప్పటికప్పుడు మీకు ఒక 5-6 లక్షలు అవసరం. ఒక్కొక్క ఎకరం 5-6 లక్షలు పలుకుతుంది. అప్పటికప్పుడు మీకు అంత అమౌంట్ ఏ జాబ్ చేసినా రాదు. కాబట్టి ఏం చేస్తారు? మెల్లిగా ఆస్తిని డబ్బుగా మలుచుకుంటారు. సింపుల్ అదే. ఆస్తిని డబ్బుగా మలుచుకోవడం. లోటును కూడా డబ్బుగా మలుచుకోవడం. లోటు అని అంటే ఏంటి? రైట్, మీరు ₹100 సంపాదిస్తున్నారు, ఖర్చులు మాత్రం ₹120 ఉంది. ఇక్కడ లోటు ఉంది. ₹20 ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఈ ₹20 లోటు అంటాం మనం. మరి ఈ 20 ఈ లోటును కూడా డబ్బుగా మలుచుకుంటుంది గవర్నమెంట్. ఏ విధంగా మలుచుకుంటుంది? బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా. ఓకే, ఇది మీకు పూర్తి స్థాయి ఎకానమీ అవుతుంది అది. సో బాండ్స్, ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వడం ద్వారా లోటును కూడా డబ్బుగా మలుచుకుంది. అంటే ముందుగా మౌలిక సదుపాయాలు డెవలప్ చేయాలి. మౌలిక సదుపాయాలు కావాలంటే మనకు డబ్బులు కావాలి. ఎక్కడ ఉన్నాయి డబ్బులు? స్వదేశంలో డబ్బులు ఉన్నాయి, అవి ఇన్వెస్ట్ చేయాలి. విదేశాల నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. మన ఆస్తులు ఏమైనా అసెట్స్ ఉంటే అమ్మేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అండ్ లోటు ఏమైనా ఉందా, ఆ లోటును కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలీజ్ చేయడం ద్వారా మనము లైక్ ఇన్వెస్ట్మెంట్ కు డబ్బులు సేకరించగలగాలి అని చెప్పి వ్యూహాన్ని ఓకే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అనమాట. రైట్. సో ఇది ఇప్పటిదాకా. మరి కోవిడ్ అనంతరం పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇది డైరెక్ట్ గా ప్రస్తావించారు మనకు ఆథర్. కోవిడ్ అనంతరం నైసర్గిక రాజకీయాలు మార్పులు వస్తాయి. ఆల్రెడీ మార్పులు రావడం స్టార్ట్ అయిపోయి. అంటే ఏంటి అంటే ఓకే ఇప్పుడు చైనా కాకుండా భారత్ ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు ఓకే పెట్టుబడులకు. అండ్ అమెరికా చైనా మధ్య ఒక దాదాపుగా వార్ అనేది కొనసాగింది. ఈ ఈ ఈ నేపథ్యంలో స్నేహ సంబంధ దేశాలు ఇవి మారాయి. మన దేశానికి సంబంధించి కూడా ఈ లాక్డౌన్ టైంలో చాలా మార్పులు వచ్చాయి. లైక్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు నేపాల్ భారత్ కంటే చైనాకి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇరాన్ భారతదేశంతో లైక్ కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసింది. చైనాతో ఇప్పుడు ఆ ఒప్పందాలు కుదుర్చుకుంది. నైసర్గిక రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయి. గొలుసు కట్టు సరఫరాలు అంటే మనకు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇవి కూడా భారీగా మారనున్నాయి. ఎందుకంటే ఓకే స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతి దేశం భావిస్తుంది. సాంకేతిక నవకల్పనలు కూడా ఉండాలి. మనకి ఎప్పుడైతే కోవిడ్ అనంతరము ఇన్నోవేషన్స్ అన్నమాట. ఓకే పెద్ద ఎత్తున స్టార్టప్స్ ని ప్రోత్సహించాలి. అండ్ సంస్థాగత నిర్మాణాలు జరగాలి. అదేవిధంగా వినియోగదారుల ఐచ్ఛికాలు మారతాయి. కోవిడ్ అనంతరము వినియోగదారుల ఐచ్ఛికాలు అంటే ఆప్షన్స్. కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కొనుక్కోవాలి అనే దానిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు. గతంలో లాగా ఇష్టారీతిగా ఖర్చు పెట్టారు, లావిష్ గా ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే ఎదుర్కోవడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము, లేదా సేవింగ్స్ చేసుకోవడము, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడం, లేదా అత్యవసరమైన వస్తువుల్ని కొనడము, ఇవన్నీ కూడా వినియోగదారుడు మార్చుకుంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కోవిడ్ అనంతరమే యాక్చువల్ గా కొంతమందికి జాబ్స్ అంటూ రావడం జరిగితే మరి అప్పుడు వాళ్ళు ఎసెన్షియల్ ఐటమ్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. రాదర్ దాన్ లైక్ టీవీ కొనుక్కోవాలి, లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ గుడ్స్ కొనుక్కోకుండా అత్యధిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాడు. ఇప్పుడు ఇవి అవసరాలన్నమాట. ఇవి మారబోతున్నాయి కాబట్టి ఇందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకోవాలి. అయితే ఎగ్జాక్ట్ గా ఇలానే జరుగుతుందా అంటే ఇలా జరుగుతుంది అని చెప్పలేమని చెప్పి మనకు ఆథరే చెప్పారు. కాబట్టి మన దేశం ఏం చేసింది? 2 వ్యూహాలు ఎంచుకుంది. ఒకటేంటి? విధానాల్లో సరళత. ఓకే, చాలా రిలాక్సేషన్స్ ఇవ్వాలి, రీఫార్మ్స్ తీసుకురావాలి. రీఫార్మ్స్ తీసుకొని వచ్చి విధానాల్లో సరళత. అండ్ నెక్స్ట్ ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి పూర్వస్థితికి వెళ్ళడం. అంటే కోవిడ్ అన్నదే అసలు ప్రపంచంలో లేనప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ పరిస్థితి తీసుకుపోవడం. ఉన్న నియమ నిబంధనలను సరళంగా తయారు చేయడం. వారికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండేంటి? ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి పాత పరిస్థితికి మనం వెళ్ళడం. ఈ 2 మనకు ఇంపార్టెంట్. సో ఏం చెప్పారు? సరళత అనే అంశంలో భాగంగా అంటే ఓకే సింప్లిఫైడ్. ఇటీవల ఏం చేశారు? వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కార్మిక రంగంలో సంస్కరణలు, ఈ 2 కూడా మన ఖాతా ప్రస్తావించారు. ఏంటి వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటే గతంలో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవడం కుదరదు. డెసిగ్నేటెడ్ మార్కెట్స్ లోనే అమ్ముకోవాలి. ఇప్పుడు ఏం చేశారు? రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. రైట్, అదొక పాయింట్. నెక్స్ట్, ఇంతకు ముందు హోర్డింగ్ అనేది నేరం. అంటే ఏంటి? ఎవరైనా సరే పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కానీ ఇతర ఉత్పత్తులను కానీ స్టాక్ గా చేసుకొని బ్లాక్ మార్కెట్ చేయకూడదు.
స్టాక్ చేసుకొని ఒకసారిగా ధర పెరిగిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేసి సొమ్ము చేసుకోకూడదు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి ఎవరైనా మొత్తంగా కొనేసి వాళ్ళు ఈ లైక్ తర్వాత మెల్లిమెల్లిగా విక్రయించుకోవచ్చు. అంటే అక్రమ నిలువదారులు ఇప్పుడు ఉండరు. కానీ నిలువ సౌకర్యాల్లో పెట్టుబడులు పెరుగుతాయని గవర్నమెంట్ అంటుంది. సో ఇది ఎవరికి వాళ్ళు తమకు వచ్చినట్టుగా అన్వయించుకుంటున్నారు. గవర్నమెంట్ ఏమంటుంది? అక్రమంగా ఎవరు ఇంకా నిల్వ చేయడం కుదరదు. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి ఎవరైనా కొనుక్కొని స్టాక్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ ఓకే, గవర్నమెంట్ ఏమంటుంది? నిల్వ సౌకర్యాలు పెరుగుతాయి. ఓకే, నిల్వ సౌకర్యాలు పెట్టుబడులు పెరుగుతాయి. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ పెరగడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అని చెప్తుంది. సో అండ్ ఇలా వీళ్ళు ఓకే వస్తువులు నిల్వ సౌకర్యాలు చేయడం ద్వారా మనకు వ్యవసాయ ఆధార పరిశ్రమలు బాగా వృద్ధి చెందుతాయి. ఓకే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు బాగా వృద్ధి చెందుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం రైతు తన వస్తువులు ఎక్కడైనా విక్రయించుకోవచ్చు కాబట్టి వ్యవసాయ ఎగుమతులు కూడా భారీగా పెరుగుతాయి అని చెప్తుంది. ఓకే, వ్యవసాయ ఎగుమతులు కూడా భారీగా పెరుగుతాయి. సో ఇవి వ్యవసాయ రంగంలో సంస్కరణలు. మరి కార్మిక రంగంలో ఏం సంస్కరణలు తెచ్చారు అంటే అసంఖ్యాకంగా ఉన్న కార్మిక చట్టాలను 4 నిబంధనలుగా మార్చారు మనకు. ఓకే, లేబర్ కోడ్. సో ఈ లేబర్ కోడ్ కు సంబంధించి ఆల్రెడీ మేము యూట్యూబ్ లో క్లాస్ చేసాము, మీరు చూడొచ్చు ఆ క్లాస్ కూడా. సో లేబర్ కోడ్ లో మరి 4 కోడ్, ఈ 4 కోడ్లను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో చూడండి, అది లేబర్ కోడ్ అని చెప్పి వ్యోమ కరెంట్ అఫైర్స్ అని కొడితే మీకు ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసేసాను, యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సో అసంఖ్యాకంగా ఉన్న కార్మిక చట్టాలను 4 నిబంధనలుగా మార్చారు. లక్ష్యం ఏంటి? ఎందుకు అలా మార్చారు? ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు అంటే, ఒకటి కార్మికుల భద్రత. ఓకే, కార్మికులకు లైక్ వాళ్ళకు సాంఘిక భద్రత అనేది ఉండాలి. రైట్, భద్రత అనేది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోడ్ వచ్చింది. అదేవిధంగా పని పరిస్థితులను బలోపేతం చేయడం అంటే ఓకే, సో తక్కువ టైం కాకుండా ఎక్కువ టైం పనిచేస్తాయి. మనకి ఈ కార్మిక కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కొత్త సంస్థలు 8 గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవచ్చు. రైట్, కొత్త సంస్థలకు రిలాక్సేషన్ అనేది నిలదొక్కునే వరకు. అదేవిధంగా యజమానులకు కూడా ఇబ్బంది లేకుండా కొన్ని సరళమైన ప్రిన్సిపల్స్. యజమానులకు సరళత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. సో కార్మిక నిబంధనలు చాలా కఠినంగా ఉంటే పెద్దగా పెట్టుబడులు రావు అన్నది భావన. సో సరళత, యజమానులు కూడా కాస్త సరళత ఇచ్చారనమాట. ఎగ్జిట్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి. ఈ విధంగా మనకు సరళత తీసుకొని వచ్చారు. అంటే వ్యవసాయ రంగంలో రిఫార్మ్స్ తీసుకురావడం, కార్మిక రంగంలో రిఫార్మ్స్ తీసుకురావడం ద్వారా ఏం చేశారు? ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ప్రయత్నించారు. పెట్టుబడులు అనేవి విరివిగా ఈ రంగంలోకి వస్తాయి. పెట్టుబడులు రావడం ద్వారా ఏమవుతాయి? మరి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే నిరుద్యోగం తగ్గుతుంది. నిరుద్యోగం తగ్గితే పేదరికం తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ చేతికి ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో అప్పుడు వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అంటే పూర్వపు ఆర్థిక స్థితి తిరిగి వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మనకు సరళత ఒకటి సాధించాలి. సరళత మాత్రమే కాకుండా ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి పూర్వస్థితికి రావాలి, మనం పాత స్థితికి పోవాలి. అందుకే ఏం చేసింది గవర్నమెంట్? ఓకే, ఆత్మ నిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్ అనేది ఒకటి తీసుకొని వచ్చింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. సో ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి తీసుకొని వచ్చింది. ఏంది ఇందులో అని అంటే, దిగుమతులకి ఇది ప్రత్యామ్నాయం కాదు. ఓకే, సో దిగుమతులకు ప్రత్యామ్నాయం కాదు. మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి. అలాగని మనం దిగుమతులు ఆపడలేం. దిగుమతులకు ప్రత్యామ్నాయం కాదు. మనం ఏం చేస్తున్నాం? మన వస్తువులను మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగని దిగుమతులను ఆపేయలేం అనమాట. మన క్వాలిటీని పెంచుకోవడం ద్వారా, మన మార్కెట్ ను విస్తృతం చేసుకోవడం ద్వారా మనము ఒక కొత్త ఆర్థిక విధానానికి లైక్ వెళుతూ ఉన్నాం అన్న భావన కల్పించారు. ఎందుకంటే స్పష్టంగా అందులో రాశారు, సోషలిస్ట్ కాలంలో లాగా దిగుమతులకి ఇది ప్రత్యామ్నాయంగా తీసుకురాలేదు. అంతర్జాతీయ సప్లై చైన్ లో భాగంగా మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా ప్రోత్సాహమిస్తారు. ఇక్కడ ఓకే, మనం చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే, మనకు ఎఫ్డిఐలు ఓకే వస్తాయి. ఎవరైనా భారతదేశంలో యూనిట్స్ పెడితే వాళ్ళకు మళ్ళీ ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, మనం ఎక్కడో విదేశాల్లో వస్తువును ప్రొడ్యూస్ చేసి ఇక్కడ తీసుకురాకుండా ఇక్కడే యూనిట్స్ పెట్టి మన వస్తువులు ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తే వాటికి కూడా కొన్ని రాయితీలు అనేవి ఇచ్చారు. ఓకే, వాటికి కూడా కొన్ని రాయితీలు అనేవి ఇచ్చారు. అంటే వస్తువులు ఇక్కడ తయారు కావాలి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా వస్తువులు ఇక్కడ తయారు కావాలి. అలాగని విదేశీ పెట్టుబడులు, విదేశీ వస్తువులు మనం ఆపం. దిగుమతులకి ఇది ప్రత్యామ్నాయం కాదు. కానీ మనము మరింతగా ఎక్కువగా వస్తువులను ప్రొడ్యూస్ చేసుకునే దిశగా తీసుకువెళ్ళడమే.
సో ఈ విధంగా స్వావలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్ సాధించడంతో పాటు జాతి ప్రయోజనాలు కూడా కీలకమే. సో మనం ఓకే జాతి ప్రయోజనాలు ఎక్కడ కూడా పణంగా పెట్టం ఈ విషయంలో. సో ఈ ఈ అంశానికి సంబంధించి మనకు రచయిత ఆర్సిఈపిని ప్రస్తావించారు. ఆర్సిఈపి ఇది ఆల్రెడీ నేను క్లాస్ లో డిస్కస్ చేశాను. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ప్రోగ్రామ్, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం. ఈ ఆర్సిఈపి నుంచి భారత్ బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది? ఎందుకంటే ఈ అగ్రిమెంట్ లో ఉంటే భారతదేశంలో వస్తువులు ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి బయటకు వచ్చింది. సో ఇక్కడ ఏం చెప్పారు? మనము అంతర్జాతీయ సప్లై చైన్ మార్కెట్ కి అనుకూలం, విదేశీ పెట్టుబడులకు అనుకూలం. ఎట్ ద సేమ్ టైం జాతి ప్రయోజనాలు మాత్రం పణంగా పెట్టం. దానికి ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పి ఇచ్చారు. సో ఓకే, అండ్ అదే విధంగా ఔషధ పరిశ్రమకు సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఔషధ పరిశ్రమ, ఓకే, ఔషధ పరిశ్రమ. ఈ ఔషధ పరిశ్రమ మనకు అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీ పడుతుంది. ఔషధ పరిశ్రమకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీ పడుతుంది. కానీ భారతదేశము కీలకమైన ముడి పదార్థాలను మాత్రం దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే ముడి పదార్థాలు మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సహా కలుపుకుంటే మన దగ్గర తయారు చేసుకోవడం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకుంటే చీప్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఇవి ఇక్కడే తయారు కావాలి. ఎందుకనంటే కోవిడ్ లాంటి పరిస్థితిలో మనం ఈ ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో లేము. అంటే మందులు తయారు కావు, ఔషధాలు తయారు కావు. ఔషధాలు తయారు కావంటే అది మరొక రకమైన తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉండకుండా భారతదేశంలోనే ప్రతిదీ తయారు కావాలి. ఆ దిశగా మనము ముడి సరుకుల తయారీకి సంబంధించి రాయితీలు ఇవ్వడము లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడము అన్నది ఒక వ్యూహంగా కూడా ఎంచుకున్నారు. రైట్. సో ఇది మనకు యోజనలో ఇది ఫస్ట్ ఆర్టికల్ మాత్రమే. సో ఈ విధంగా ఓకే, ప్రతిరోజు వచ్చే న్యూస్ అన్ని అంశాలను స్పృశిస్తూ డిస్కస్ చేస్తున్న నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఓకే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని సమగ్రంగా క్లాసెస్ ని వీక్షించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.